లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ నేను సమప్ చేస్తున్నా జరిగిన ఘటనలు వారం రోజుల నుంచి. మూడో చిట్టా అనుకో. మేము బాధ్యత మరవలే, మా బరువు మాకు తెలుసు. మా మీద 3 గంభీరమైన ఆరోపణలు చేశారు, నా మీద, నా ఛానల్ మీద, నా టీం మీద. ఫస్ట్ ఆరోపణ, మేము మహిళల పట్ల అసభ్యంగా బిహేవ్ చేసినామనని. ఆధారాలు ఇంతవరకు చూపలే. సెకండ్, ఇది ఒక కుల వర్గీకరణ పోరు అని చెప్పిండ్రు. నా కులమే, నా జాతే ఇవాళ నాకు అండగా నిలబడి నా జాతే అందరిని కోరింది. వాడు ఒక హిందువు లెక్క బతికిండు. ఇలా యావత్ హిందువులు ఏకం కావాలన్న ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది, అందరినీ కలుపుకుంటూ పోదామని చెప్పి మాట్లాడింది. మూడోది, గిరీష్ గాడికి నోటి దూలు ఎక్కువ. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం మీ దగ్గర ఉన్నదా సార్? వాళ్ళని అందరిని అడుగుతున్నా, మేము అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉన్నదా? ఇవాళ పలు ఛానళ్ళల్లో కొన్ని మూమెంట్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి, ఆధారాలు పెట్టి మరీ చూపించారు ఏమేమవుతున్నాయో. నేను చేయడం కాదు, ఇవాళ పలు ఛానళ్ళే స్టార్ట్ చేసేసినాయి. ఇంకా ఆధారాలు అని అంటే ఇక మీ విఘ్నతకి ఇడిచిపెడుతున్నా. ఫ్రెండ్స్, ఇది కలుపు మొక్క అని మనం చెప్తాం. ఇది చెప్పిన తర్వాత కూడా నువ్వు వాడు నీళ్లు పోసి పెంచుతా కలుపు మొక్కను అని అంటే ఇక అది మీ విఘ్నతకి ఇడిచిపెట్టాలి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాయి, భయపడి కాదు. నా బాధ్యత ఏడదాకా ఉందో నేను ఆడదాకా ఏమంటారు, ఐ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్, నెరవేర్చిన నా బాధ్యత. నీకేమన్నా బాధ్యత ఉందా అని చెప్పి నేను చూస్తున్నా. నీకేదైనా బాధ్యత ఉంటే నువ్వు చెయ్యి. ఐ హ్యావ్ డన్ రెస్పెక్టింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ ఇన్ ఏ హానెస్ట్ ఫ్యాషన్. నిజాయితీగా, నిబద్ధతగా, నిష్ఠగా, ఒక తపస్సులాగా నడిపినాం ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా అట్లనే నడుపుతాం. భయపడి కాదు, బాధ్యతతో చేస్తాం. భజన పరులకు కాదు, భారతదేశానికి చేస్తాం. ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి. అందులో నేను పాజిటివ్ తీసుకొని ముంగడికి వస్తా. లేవాలి కదా, లేచి నిలబడాలి కదా, ఖచ్చితంగా నిలబడతాం. అందులో ప్రోస్ ఏందనంటే, నా బలం నాకు పరిచయం చేసిర్రు, నా జాతిని కూడా నాకు పరిచయం చేసిండ్రు. ఎన్నడూ చెప్పుకొని జాతి కూడా నాకు ఇలా నిలబడ్డది, నా బిడ్డ కానీ అని చెప్పి మాట్లాడింది. నేను బేషరతున నా జాతికి ఆ రోజు కూడా క్షమాపణ చెప్పిన. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ అబౌట్ ది క్యాస్ట్ టుడే. జాతిల గురించి మాట్లాడతలేను. నా జాతీయ చెప్పింది ఆడు జాతీయవాది లెక్క ఉంటాడు కదా అని చెప్పి మాట్లాడింది. ఆలోచించరు ఈ పరిణామాలు ఎక్కడి దారి తీసినాయి అనేది మీరు ఆలోచించరు. నేను నా బాధ్యత సక్రమంగా నెరవేర్చిన. ఐ హావ్ ఆస్క్డ్ ఫర్ ది ప్రూఫ్స్. ఇంతవరకు ఎవరు ప్రూఫ్స్ మాట్లాడలే. భజననే నడుస్తున్నది, వాళ్ళ ట్రోలింగ్ వాళ్ళకే నడుస్తున్నది. ఆ ట్రోలింగ్లలో ఒక తారాస్థాయికి వెళ్ళిపోయిన ఒక పిచ్చి కనిపిస్తుంది నాకు, దాని తప్ప ఇంకేం లేదు ఆడ. ఇవాళ హెచ్యూది కూడా బాధ్యతగా ఆధారాలతో రాజ్యాంగబద్ధంగా ప్రజెంట్ చేసింది ఒక యూట్యూబ్ ఛానలే. మళ్ళా చిత్రగుప్త శంషీర్గంజ్ ఆర్ టు దట్ మ్యాటర్ ఆ డిస్ట్రిక్ట్ బెంగాల్లో జరిగిన విధ్వంసం కూడా ఆధారాలతో ముంగట పెట్టింది చిత్రగుప్తే, యూట్యూబ్ ఛానలే. దేశ ప్రజలకు తెలియాలి కదా. సో యూట్యూబ్ ఛానళ్ళు ఎన్నడూ కూడా తప్పుడు లెక్కలు పెట్టలే సారు. అసభ్యంగా మాట్లాడితే ఊరుకోను అనన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకు కూడా నేను చెప్తున్నా. ఏందనంటే, మీరన్న మాటలే మీకు చెప్తున్నా. అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడిన మాటలు మళ్ళా అవి సబబేనా? మీకేమన్నా ఇమ్యూనిటీ ఉంటుందా ఈ మాటలతో? ఆదర్శం కావాలా మీరు రాష్ట్రానికి? అవమానకరంగా మీరు మారితే ఎట్లా అనన్న ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతారా? ఆ భజన పరులను అడుగుతున్నా, బాధ్యత ఎప్పుడు తెలుసుకుంటారు అని. అబాంఛన్ బతుకులకు అడుగుతున్నా, సిస్టమ్ ఎప్పుడు నమ్ముతారు అని. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? పోరాటం ఆగదు. ఇది యుద్ధంలా ఊపిరే పోవాలి కానీ ఉత్సాహం ఆగదు. భారత్ మాతాకి జై. క్షణక్షణం అనుక్షణం భారత జాతి కోసం పనిచేస్తాను. జాతీయవాదాన్ని నింపుకొనే పనిచేస్తా. ఎగిరే జెండాకు సలాం కొడతా. భారత్ మాతానే మా అజెండా అని చెప్పి అనుక్షణం పూజిస్తా. భారత్ మాతాకి జై.